వర్షాలు లేక కరువు పరిస్థితులు వచ్చినప్పుడు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. కరువు పరిస్థితుల్లో ప్రజల గొంతు తడిపేందుకు చుక్కా నీరు ఉండని పరిస్థితి. సీఎం కేసీఆర్ సాగునీటి కొరత ఉండకుండా భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. వాటర్ గ్రిడ్తో ప్రతి ఇంటికి నీరందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అయితే కామారెడ్డి, ఎల్లారెడ్డిలో ఎప్పుడూ తీవ్రంగా తాగునీటి కొరత. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 211 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు 2008లోనే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వాటర్ గ్రిడ్కు శ్రీకారం చుట్టారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు తెప్పించి తాగునీటి కష్టాలు తీర్చేందుకు సంకల్పించారు. అనుకున్నది తడువు ఆచరణలో పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు పోరాడారు. లక్ష్యాన్ని సాధించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ షబ్బీర్ అలీ చేసిన భగీరథ ప్రయత్నాన్ని కొనియాడారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో మల్లన్నగుట్ట వాటర్ గ్రిడ్ తరహాలో పనులు చేపట్టనున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. కొద్దిగా వర్షం తగ్గి కరువు వస్తే బాధ, ఇది శాశ్వతంగా పోవాలంటే ఖచ్చితంగా షబ్బీర్ అలీ గారు కూడా చేయించారు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ నుంచి వారి నియోజకవర్గానికి కామారెడ్డికి వారు కూడా పెద్ద స్కీమ్ శాంక్షన్ చేయించి వారు కూడా ఇంప్లిమెంట్ చేయించినారు వారి పీరియడ్లో. కామారెడ్డిలో, సిద్దిపేటలో ఏ రకంగా చేసినామో మొత్తం ఎంటైర్ స్టేట్కు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్ మున్సిపాలిటీస్కు చేస్తున్నాం అధ్యక్ష. ఇది సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడిన మాటలు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఆనాడు షబ్బీర్ అలీ హయాంలో నిర్మించిన వాటర్ గ్రిడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారు. కామారెడ్డి తరహాలో వాటర్ గ్రిడ్ పనులను తెలంగాణలోని అన్ని జిల్లాలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. మల్లన్నగుట్ట వాటర్ గ్రిడ్ ఇప్పుడు ప్రతి చోట రోల్ మోడల్గా కాబోతోంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డిలో తాగునీటి ఇక్కట్లు అంతా ఇంతా కాదు. కామారెడ్డి రూరల్ పట్టణ ప్రాంతాలకు, ఎల్లారెడ్డిలోని పలు గ్రామాలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ భగీరథ ప్రయత్నమే చేశారు. మల్లన్నగుట్టలో ఆ ప్రాజెక్టు కట్టేంత వరకు పోరాడారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 2007లో ఈ వాటర్ గ్రిడ్కు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాజెక్టు వరంగా మారింది. వైఎస్తో షబ్బీర్ అలీకి ఉన్న సాన్నిహిత్యంతో పట్టుబట్టి మరి ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతి వచ్చేలా కృషి చేశారు షబ్బీర్ అలీ. నీ ఒక్క నియోజకవర్గానికే ఇంత డబ్బు కేటాయిస్తే ఎట్లా అని వైఎస్ షబ్బీర్ అలీతో అన్నారంట. ఈ సమస్య చాలా ఏళ్ల నుంచి ఉంది. మా నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలంటే అనుమతి ఇవ్వాల్సిందే అని అనటంతో వైఎస్ ఒప్పుకున్నారని చెబుతారు షబ్బీర్ అలీ. 2007లో వైఎస్ వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేశారు. 240 కోట్ల అంచనా వ్యయంతో 2008లో వాటర్ గ్రిడ్ పనులు ప్రారంభమయ్యాయి. హడ్కో ద్వారా నిధులు మంజూరయ్యాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ జలాల్పూర్ నుంచి నీటిని పైప్ లైన్ల ద్వారా సదాశివ్ నగర్కు తరలించే మహాయజ్ఞం. జలాల్పూర్ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల మేర ఎస్ఆర్ఎస్పీ నుంచి మల్లన్నగుట్ట వరకు పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొచ్చేలా చేశారు. 6 ఏళ్ల పాటు పనులు కొనసాగాయి. చివరికి ఈ పనులు పూర్తయ్యాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్ మల్లన్నగుట్ట నేలను తాకాయి. ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో కామారెడ్డి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తీరినట్లయింది. నగర ప్రజలకు తాగునీరు రావటంతో షబ్బీర్ అలీ చేసిన కృషి మరువలేనిదంటున్నారు స్థానికులు. పట్టుబట్టి తమ దాహార్తి తీర్చేందుకు ఈ గ్రిడ్ను పూర్తి చేశారని చెబుతుంటారు కామారెడ్డి నగర వాసులు.
కామారెడ్డి పట్టణానికి వాటర్ గ్రిడ్ నుంచి పైప్ లైన్ పనులు పూర్తి కావడంతో ప్రజలకు నీరు అందుతోంది. అయితే మిగిలిన 211 గ్రామాలకు కేవలం పైప్ లైన్ పనులు మిగిలి ఉన్నాయి. పైప్ లైన్లు వేస్తే ఈ గ్రామాల ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందుతోంది. కాంగ్రెస్ అధికారం కోల్పోయాక పైప్ లైన్ పనుల కోసం మరో 50 కోట్ల రూపాయల నిధులు అవసరమయ్యాయి. అనంతరం నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే 211 గ్రామాలకు పైప్ లైన్ పనులు పూర్తవుతాయి. దీంతో ప్రతి కామారెడ్డి నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందుతోంది. షబ్బీర్ అలీ చేసిన ప్రయత్నం సఫలీకృతం కావడంతో ప్రస్తుతం కామారెడ్డి ప్రజల తాగునీటి సమస్య తీరినట్లయింది. మిగిలిన పైప్ లైన్ పనులు పూర్తయితే ఈ వాటర్ గ్రిడ్ లక్ష్యం నెరవేరినట్లవుతోంది. నాడు అంతటి భారీ బడ్జెట్ ప్యాకేజీ అయిన షబ్బీర్ అలీ తన నియోజకవర్గ ప్రజల కోసం ప్రభుత్వంతో పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. ఆయన నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ విషయంలో కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు షబ్బీర్ అలీని అపర భగీరథుడిగా సత్కరించారు. అయితే ఇప్పుడు ఇదే వాటర్ గ్రిడ్ను ఆదర్శంగా తీసుకున్న సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. సీఎం కేసీఆర్ కొద్దిగా వర్షం తగ్గి కరువు వస్తే బాధ, ఇది శాశ్వతంగా పోవాలంటే ఖచ్చితంగా షబ్బీర్ అలీ గారు కూడా చేయించారు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ నుంచి వారి నియోజకవర్గానికి కామారెడ్డికి వారు కూడా పెద్ద స్కీమ్ శాంక్షన్ చేయించి వారు కూడా ఇంప్లిమెంట్ చేయించినారు వారి పీరియడ్లో. కామారెడ్డిలో సిద్దిపేటలో ఏ రకంగా చేసినామో మొత్తం ఎంటైర్ స్టేట్కు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్ మున్సిపాలిటీస్కు చేస్తున్నాం అధ్యక్ష.